అంతరిక్షం ఎప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. రీసెంట్ గా నాసా యొక్క శాటిలైట్ కి మన భూమికి 1400 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఈ కాస్మిక్ బ్యాట్ కనిపించింది. ఇది అంతరిక్షంలో ఉండే డస్ట్ అండ్ గ్యాస్ తో పెద్ద పెద్ద క్లౌడ్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత ఆ క్లౌడ్స్ అన్ని కలిసి ఇలా ఒక బ్యాట్ ఆకారంలో ఫామ్ అయింది. అండ్ ఇది నిజంగానే అమేజింగ్. మన భూమి మనుషులు రోజు వేసే చెత్తతో ఒక డస్ట్ బిన్ లో మారిపోతూ ఉంటుంది. అండ్ ఈ డస్ట్ బిన్ లో ఎక్కువగా ఏ చెత్త ఉంటుందో తెలుసా? వాడి పడేసిన డైపర్స్, అలాగే టాయిలెట్ పేపర్స్. అండ్ వీటిని మనం రీసైకిల్ కూడా చేయలేము. కానీ ఇప్పుడు జపాన్ దానికి ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చింది. అదేంటంటే మొట్టమొదటిసారిగా రీసైకిల్ చేసిన డైపర్స్ తో టాయిలెట్ పేపర్స్ ని తయారు చేసింది. అండ్ వాటిని జపాన్ మార్కెట్ లో ఆల్రెడీ అమ్ముతున్నారు కూడా. నిజంగానే ఇది భూమిని సేవ్ చేయడానికి ఒక మంచి ఐడియా అనే చెప్పాలి. సారి అమెరికా క్యాపిటల్ అయిన వాషింగ్టన్ లో 6.8 మ్యాగ్నిట్యూడ్ తో ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. అయితే అక్కడ అందరూ ఆశ్చర్యపోయింది ఆ ఎర్త్క్వేక్ కి కాదు, ఇంకొక విషయానికి. అదేంటంటే ఒక శాండ్ పెండులెం అన్నది ఆ ఎర్త్క్వేక్ వస్తున్న ప్లేస్ లో ఉంది. అండ్ ఆ పెండులం మీద ఈ ఎర్త్క్వేక్ యొక్క ట్రేసెస్ అన్నవి పర్ఫెక్ట్ గా డ్రా చేయబడ్డాయి. ఎంత అందంగా అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లు. చూడడానికి అచ్చం ఒక ఫ్లవర్ లాగా ఉందనుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ రేపు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.